ఎండల ముదిరిని తెలంగాణలో కూడా ఆంధ్రాలో తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మార్చి నెలకి మొదటి వారానికి 40 డిగ్రీలు చూపిస్తుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలు కూడా కొంచెం వాయిదాలు వేసుకోవడం మంచిది. మా ఇంటి లోపల కిరాయి ఇంట్లో సీలింగ్ లేదండి, పైన మరి డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేపిస్తానండి. మరి వాంటగారు చెప్తే ఈ డ్యామ్ ప్రూఫ్ కూల్ పెయింటింగ్ వాడండి సార్ అని చెప్పిండు. ఫోన్ చేసి అడంగంలోనే 10 లీటర్ల క్యాన్ వచ్చేసి 2700 రూపాయలండి. వాంటగారు డబ్బులు ఇవ్వడం జరిగింది. వేసుకోండి సార్ మరి అని చెప్పిండు. పైన పాపం కుమ్మరిబండ తమ్ముడు శ్యామను తమ్ముడు శ్యామ్ సీన్ ఇద్దరు వచ్చారండి. ఫోన్ చేయంలో ఇద్దరు తమ్ముళ్ళు ఉరికొచ్చారు బాబు. వాళ్ళే పెయింటర్ అనమాట కుమ్మరిబండలో. నాకు పరిచయస్తులు ఇద్దరు కూడా. తమ్ముళ్ళు నీట్గా వేయండి, మంచిగా డబుల్ కోటింగ్ వేయండి మంచిగా. మీరు కూడా ఇంట్లో సీలింగ్ లేనప్పుడు ఇలా డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేసుకోండి. వైట్ పెయింటింగ్ 10 డిగ్రీస్ అయితే తగ్గిస్తుంది ఎండ. 40 ఎంత ఉన్నా కూడా ఒక 10 డిగ్రీలు ఎండ అయితే తగ్గిస్తుంది ఈ కూల్ పెయింటింగ్ వేసుకోవడం వల్ల. మీరు కూడా ఈ కూల్ పెయింటింగ్ వేసుకోండి. జర 3 నెలలు జూన్ 15 వరకు మనం ఆరోగ్యం కాపాడుకుంటే మళ్ళీ ఒక 10 నెలల వరకు 10 నెలలు మనం మంచిగా ఆఫీషియల్ ఉండొచ్చు అందరం కూడా. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ. తమ్ముడు పెయింటింగ్ ఎప్పటి నుంచి చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి వరకు మీకు అనుభవం? 15 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి. కుమ్మరిబండలో అన్ని పనులు చేసే కుర్రోళ్ళు ఉంటారండి. యంగ్స్టార్లు అంతా కుమ్మరిబండ నుంచే మన కోదాడ రూరల్ మండలంలో సెంటరింగ్ మొదలుకొని ఇలా మేస్త్రులు, టాపీ అసిస్టెంట్ మేస్త్రులు, కూల్ పెయింటర్స్, మరి అందరూ మొత్తం A to Z ఈ 16 గ్రామాల్లో కూడా ఈ కుమ్మరిబండలో ఉన్నటువంటి పనివంతులు బాగా ఉన్నారండి. ఇక్కడ అన్ని విలేజ్ల కంటే కుమ్మరిబండలో ఆల్ రౌండర్స్ ఎక్కువ ఇక్కడ పనిచేసేటువంటి కుర్రోళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి నైపుణ్యత బాగుంది కుమ్మరిబండ విలేజ్ లో. కుమ్మరిబండ కుర్రోళ్ళకి అవి కామనేలే కదండి, అవన్నీ అవగాహనలా లోపం వాళ్ళకి. చిన్న వయసులోనే పనితనం మంచిగా నేర్చుకోరండి ఇది. కాకపోతే ఇంట్లో సీలింగ్ ఉంటే ఎంత రిస్క్ ఉండదు, కానీ సీలింగ్ ఉండాలి ఎప్పుడైనా. సీలింగ్ లేకపోవడం వల్ల కొద్దిగా ఆరిన తర్వాత వేస్తాం. మళ్ళీ ఇది కొద్దిగా ఆరాలి. కాకపోతే పైన దీనికి ఈ నీట్గా చేయటం లేదనమాట. దీనికి సిమెంట్తో చేస్తే మంచిగా ఫ్లోరింగ్ పైన లాగలే. అంటే ఓనర్ గారు తమ్ముడు ఇల్లు అమ్మే ఆలోచనలు ఉంది కాబట్టి మనకి ఇవన్నీ చేపిట్లే ఓనర్ గారు. అట్లా నీట్గా చేస్తుందంటే మంచిగా ఉంటుంది, గతుకులు లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. అట్లా దీని పైన వేయలే. అవును, నీట్గా ఉంటుంది. అవును, ఇట్లా 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 అట్లా. ఓకే అండి, మీరు కూడా మంచిగా ఇట్లాంటి పెయింటింగ్ వేసుకోండి. ఇంట్లో సీలింగ్ లేని వాళ్ళు ఇట్లా డ్యామ్ ప్రూఫ్ కూల్ పెయింటింగ్ వాడండి అందరు కూడా. థ్యాంక్ యూ. 10 డిగ్రీలు ఎండ నుంచి మనం కాపాడుద్ది అనమాట. థ్యాంక్ యూ. నమస్తే.